జగన్ భలే లెక్కల విప్పి చెప్తుంటాడనమాట. తాజాగా 3 ఏళ్లలో ఒక్కో రైతు కుటుంబానికి మీరిచ్చిన హామీ ప్రకారం పీఎం కిసాన్ కాకుండా 60,000 ఇవ్వాలి. కానీ ఇచ్చింది కేవలం 19,000. పైగా పథకం నుంచి 7 లక్షల మంది నిర్దాక్షిణ్యంగా తొలగించారు. కౌలు రైతులకి ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలను గిరిజనులకి మొండి చేయి చూపించారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. ధరల స్థిరీకరణ నిధికి ఎగనామం పెట్టారు. ఉచిత పంటల బీమా రద్దు చేశారు. ఏ సీజన్లో నష్టం జరిగితే అదే సీజన్లో ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ ఆపేశారు. రైతులకు అందే 0 వడ్డీ పథకాన్ని రద్దు చేశారు. ఆక్వా మామిడి రైతులు నట్టేట ముంచారు. పొగాకు ధర కుప్పకూలిపోయినా మీకు చీమ కుట్టినట్టు లేదు. ఇది జగన్మోహన్ రెడ్డి తాజాగా చేసుకొచ్చినటువంటి ట్వీట్. ఎలక్షన్స్ ముందు ఏదైతే 20,000 రూపాయలు మేమే ఇస్తాం, ఒకేసారి ఇస్తామని చెప్పినటువంటి తర్వాత ఇవ్వకపోవడాన్ని ప్రస్తావిస్తున్నారు. కాకపోతే జగన్ టైంలో 50,000 ఇస్తానన్నారు. ఏడాదికి 12,500 ఇవ్వాలి. అయితే 7,500 కదా ఇచ్చింది. 6,000 రూపాయలు మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి కూడా మన లెక్కన వేసేసాం కదా. కాకపోతే 13,500 ఇచ్చాము. ఆ లెక్కను చూస్తే 57 ఇచ్చాము. అది కేంద్ర ప్రభుత్వం డబ్బులు కూడా కలిపి కదా. ఆ లెక్కనైతే జగన్ 5 ఏళ్లలో 7,500 చొప్పున 5 ఏళ్ళు 35, 5 ఐదులు 25, అంటే 37,500 ఇచ్చినట్టు. 13,500 అక్కడ ఎగ్గొట్టినట్టు. ఆ రోజున తెలుగుదేశం అంది కాబట్టి ఈ రోజున వైసీపీ అంటుంది.